అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ నార్త్ అదేవిధంగా వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట. 74 గజాల్లో కట్టినటువంటి ఈ బిల్డింగ్ ప్రజెంట్ అమ్మకానికి ఉందండి. ఇది చూసుకున్నట్టయితే మీకు 2 దారులు ఉంటాయండి. వెస్ట్ సైడ్ నుంచి కూడా మీకు గేట్ ఉంటుంది, అదేవిధంగా నార్త్ వైపు నుంచి కూడా మీకు గేట్ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇది మీకు కార్నర్ బిట్ కావడంతో 2 రోడ్ల వైపు నుంచి కూడా మీకు గేట్లు ఉండడం జరిగింది. ఓకేనండి. ఇది మధ్య భాగం అండి, మధ్యలో భాగంలో ఉన్నటువంటి హాల్ అనమాట. ఓకేనండి. సో ఇది ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేశారని చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది పోర్షన్ టైప్లో ఉన్నటువంటి భాగం అండి కింద. ఓకేనండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసి మన వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ సొంత ఇంటి కళను కూడా మీరు నెరవేర్చే విధంగా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి. బ్యాక్ సైడ్ వచ్చేసేసి బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసేసి హాలు, అదేవిధంగా ఆ చివర ఉన్నది కిచెన్ అనమాట. ఓకేనండి. మీకు బెడ్రూమ్కి కూడా మెయిన్ డోర్ ఉంటుందండి, అదేవిధంగా హాల్ నుంచి కూడా డోర్ ఉంటుంది, అదేవిధంగా కిచెన్ నుంచి కూడా డోర్ ఉంటుంది అనమాట. ఓకేనండి. ప్రతి రూమ్కి డోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కిచెన్ కూడా ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ కార్నర్లో పూజ చేసుకోవడానికి అక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇక పైన చూసుకున్నట్టయితే మరి అల్మార్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉందనేది మీరు చూడవచ్చు. ఓకేనండి. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ ప్యూరిఫై పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది ఒక ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని. ఇది వచ్చేసేసి మీరు రోడ్స్ కూడా గమనించవచ్చు, అదేవిధంగా ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు. బయట స్టెప్స్ కింద స్టోరేజ్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. పైన చూసుకున్నట్టయితే 2 రూమ్స్ ఆ టైప్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇది స్లాబ్ కాదండి, రేక్ వేయడం జరిగిందనమాట. ఓకేనండి. 2 రూమ్స్ కూడా మరి డోర్స్ ఇవ్వడం జరిగిందండి. సెపరేట్గా కావాలనుకుంటే సెపరేట్గా ఇచ్చుకోవచ్చు. ఎవరికన్నా బ్యాచులర్స్కి మీరు రెంట్లకి ఇచ్చుకోవచ్చు. లేదు అంటే చిన్న ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉండే వాళ్ళకైతే కనుక మరి ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు అండి. ఇది బెడ్రూమ్ టైపు, అదేవిధంగా అవతలది వచ్చేసి కిచెన్ టైప్లో ఉంటుంది. దీనికి కూడా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. కాకపోతే రేక్ అండి ఇది. మీకు ఇది కంట్రిగూడెం ఏరియాలో కళ్యాణ మండపం దగ్గరలో మీకు ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట. హౌస్ అయితే ఓల్డేనండి, కానీ ప్రాపర్టీ అయితే బాగుంది, మంచి ఏరియా అనమాట, అన్నిటికీ దగ్గరగానే ఉంటుంది. ఓకేనండి. సో మంచి ప్రాపర్టీ. ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు పూర్తి వివరణ అందిస్తాను. ఓకేనండి. సో అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ద్వారా మన ప్రాపర్టీస్ కావాలనుకుంటే మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే లింక్ పెడతాను. థ్యాంక్ యూ అండి.